ఇప్పుడు నేను అంత పెద్ద కంపెనీ పెట్టాక నువ్వు ఉండాలి కదా. అయినా ఇప్పుడేం పెళ్ళికంత తొందర వచ్చింది నీకు? నువ్వు బాగుంటావు కదా, అలాంటి వాణ్ణి నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలి? పక్కన నిలబడి ఎప్పుడైనా చూసుకున్నావా? మీరిద్దరూ అస్సలు బాగుండరు. అతని పక్కన నిన్ను చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. ముందు నా దగ్గర జాబ్ జాయిన్ అయ్యి ఆ తర్వాత మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. శివయ్య, ఎందుకు ఈయన నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు? ఈయనతో మాట్లాడితే అక్క అపార్థం చేసుకుంటుందని, ఇంట్లో గొడవలు జరుగుతాయని ఎలా చెప్పాలి? నా తలరా తింతే. ఈ సంబంధం చేసుకోవడం తప్ప వేరే దారి లేదని ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా భ్రమవి. నేను ఏడవమంటేనే నువ్వేడవాలి. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ. అవును, భ్రమ అయితే నా చేతికి ఎందుకు తగిలావు? నీ కన్నీళ్ళు ఎందుకు చేతికి తగిలే? మృదువైన స్వరమా ప్రేమ, మధురైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? టైలర్, నాకు తెలుసు నువ్వు నిజం కాదు. నువ్వు నా భ్రమవే. మొత్తం ఇల్లంతా వెతికాను. ఈ కుట్టు మిషన్ ఎక్కడ కనిపించదేంటి? ముందు ఇది ఎక్కడుందో పట్టుకోవాలి. దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చేయాలి. నువ్వా? నేను ఇంకెవరో అనుకున్నాను. బుర్కా వేసుకొని ఇల్లంతా తిరుగుతున్నావు. ఏం కావాలి నీకు? ఇంకా దొరకలేదు. దొరికితే నేనే చెప్తానులే గాని, ఈ మినిస్టర్ వాళ్ళ అమ్మాయి రూమ్ ఎక్కడుంది చెప్పు. వాళ్ళ అమ్మాయితో ఏం పనే? కొంపతీసి వాళ్ళ అమ్మాయి కోసం వచ్చావా ఏంటి? అబ్బా, అదేం లేదులే. ముందు ఎక్కడుంది చెప్పు. లోపల మెట్లెక్కి పైకెళ్ళగానే రైట్ సైడ్ ఫస్ట్ రూమ్. థ్యాంక్స్. మేడం, కూల్ డ్రింక్స్. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, లీవ్ కావాలి అని అడిగి ఇక్కడ సర్వ్ చేస్తున్నాడేంటి? మేడం, కూల్ డ్రింక్ మేడం. డ్రింక్ తీసుకోండి మేడం.
మేడం మీరా? ఇందాక హాఫ్ శారీలో ఉన్నారు, ఇప్పుడేంటి మేడం బుర్కా వేశారు? మీరు ఫంక్షన్కి రాలేదా? ఏదన్నా కేసు ఇన్వెస్టిగేషన్కి వచ్చారన్నమాట. కానీ మేడం ఏ మాటకా మాట చెప్పుకోవాలి, మీరు లంగా ఓణిలో సూపర్గా ఉన్నారు మేడం. ఓ చూసావన్నమాట. ఎక్కడ చూసావు? ఇందాకే అక్కడ మీరు లోపల ఉన్నప్పుడే చూశాను కదా మేడం. అంటే ఇది లోపలే ఉందన్నమాట. కానీ ఇంత ఫాస్ట్గా డ్రెస్ ఎలా చేంజ్ చేశారు మేడం? అసలు బుర్కా ఎందుకు వేసుకున్నారు మేడం? నా సంగతి తర్వాతమ్మా. అసలు నువ్వేం చేస్తున్నావమ్మా ఇక్కడ? ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉందని సెలవడికి ఇక్కడ కూల్ డ్రింక్ సర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తాం మేడం, పొట్టకూటి కోసం పాటలు. ఈరోజు ఇక్కడ సర్వింగ్కి వస్తే కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు, అందుకని లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చాను. ఈ పని చేస్తున్నానని మీరేం వర్రీ అవ్వద్దు మేడం. ఈ పని చేస్తూనే ఇక్కడ మీకు హెల్ప్ చేయగలను. మీరు బుర్కా వేసుకుని నేను సర్వర్ గెటప్లో మీ కేసుని ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. వీడిప్పుడు ఇక్కడ నన్ను ధరణిని ఒకేసారి చూస్తే మా గురించి తెలిసిపోతుంది. మళ్ళీ అనవసరమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. వీడిని ఇక్కడి నుంచి పంపించడమే బెటర్. ఏవండి అటు చూడండి. వీడేంటి కూల్ డ్రింక్ సర్వ్ చేస్తూ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు? ఆ అమ్మాయి ఎవరో కాదండి, మనకు కాబోయే కోడలు. అవునా? అవునండి. మామూలుగా వస్తే అందరం గుర్తుపట్టేస్తామని ఆ అమ్మాయికి బుర్ఖా వేసి తీసుకొచ్చి వీడు సర్వర్లా మారి కబుర్లు చెప్తున్నాడు. వీడికి ఎందుకు ఇన్ని పాటలు? మనతో ఒక్క మాట చెప్పుంటే మనతో పాటు మనమే తెచ్చుండేవాళ్ళం కదా. పోనీలేండి, రేపొద్దున వాళ్ళ పిల్లలకి మన మనవాళ్ళకి చెప్పుకోవడానికి ఒక కథ ఉంటుంది కదా. ఏంటి ఆలోచిస్తున్నారు మేడం? ఏం చేయాలో నాతో చెప్పండి, నేను చేస్తాను. నువ్వేమి చేయక్కర్లేదు. నోరు మూసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి మేడం, ఇక్కడ సర్వ్ చేస్తానని ఒప్పుకున్నాను, మధ్యలో వెళ్ళిపోతే? అయితే ఉండు. రేపటి నుంచి ఆఫీస్కి మాత్రం రానవసరం లేదు. ఉండండి మేడం, మీరొకరు మాట్లాడితే జాబ్ తీసేస్తా అంటారు. మీరు సడన్ గా జాబ్ తీసేస్తే ఇన్నాళ్ళు పడ్డ పాటలన్నీ ఏమైపోతాయి? పోనీ ఈ సర్వింగ్ అది వదిలేస్తాను. మీ అసిస్టెంట్గా మీకు హెల్ప్ చేస్తూ మీతోనే ఉంటాను. ఏం అవసరం లేదని చెప్పాను కదా, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. మేడం, మిమ్మల్ని ఒక్కదాన్నే వదిలి ఎలా వెళ్తాను చెప్పండి? చూడు, నీకు సరిగ్గా 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడెక్కడైనా కనిపించావో? వద్దు మేడం, వెళ్ళిపోతాను మేడం. పార్టీలోంచి వెళ్ళిపోతే అమ్మ తిడుతుంది, ఇక్కడ కనిపిస్తే బంగారానికి కోపం వస్తుంది. వెళ్లకుండా కనిపించకుండా ఎలాగోలా మేనేజ్ చేయాలి. అక్క, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? మేడం రమ్మంటేను. మామ్కేం పనుండదక్క, ఊరికే పిలుస్తూ వాళ్ళని వీళ్ళని పరిచయం చేస్తూనే ఉంటుంది. అసలు వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. నువ్వు ముందు కూర్చో. కూర్చో. నాకు అసలు మోడర్న్ గా ఉండడం అంటేనే ఇష్టం అక్క. ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సెసే వేసుకునేదాన్ని. కానీ నీ డ్రెస్సెస్ డిజైన్స్ చూసాకే నాకు ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద, మన ట్రెడిషన్ మీద నమ్మకం కలిగింది. నాలో ఆ చేంజ్ రావడానికి నువ్వే కారణం కాబట్టి నువ్వంటే అమ్మకి అంత ఇష్టం.
నీకు తెలుసా ఇప్పుడు బర్త్డే డ్రెస్ కూడా సూపర్ గా ఉందక్క. అవును, నీకు పెళ్ళంట కదా, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? అక్క, నీకున్న గ్లామర్ కి కనీసం ఒక 100 మందైనా నీ వెంట పడి ఉండాలి. అందులో ఒక్కరైనా నచ్చలేదా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఇంట్లో వాళ్ళకి భయపడి లవ్ చేసినా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతుంటే ఒక్క మాట చెప్పక్క. పెళ్లి పీటల మీద నుంచి నిన్ను లేపుకెళ్ళి మరీ నువ్వు ప్రేమించిన వాడితో నీకు పెళ్లి జరిపిస్తాను. అలాగే, అలాంటిది ఏమైనా ఉంటే చెప్తానులే. చెప్తావు. నువ్వు ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చావని నాకు తెలుసే. ఇంకొక విషయం అక్క, నా ఫ్రెండ్స్ 4 పెళ్లిళ్ళైతే వాళ్ళు చేసుకోబోయే వాళ్ళని నేను చూసి ఓకే అంటేనే పెళ్లిళ్ళు చేసుకున్నారు. నేను నో అన్న వాళ్ళని చేసుకోకుండా మానేశారు. నువ్వు చేసుకోబోయే వాడిని కూడా నేనే చూస్తానక్క. నీ పక్కన బాగుండి మీ ఇద్దరి జంట నచ్చితేనే నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు. అలాగే, నా సంగతి తర్వాత. ముందు నీ బర్త్డే ఫంక్షన్ సరిగ్గా జరగని. నేను అనుకున్నదే జరుగుతోంది. ఆ శంకరిని చూస్తే డెఫినెట్గా నచ్చడు. అప్పుడు వీళ్ళు చేసుకోవద్దంటారు. చేసుకోవడం మానేసి ఆ బెంచ్ కారోడంటే ఇష్టం అంటుంది. అందుకే వాణ్ణి కూడా ఇక్కడికే రమ్మంది కదా. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ వీళ్ళు ఈ కుట్టు మిషన్ గురించి ఆలోచించకూడదు, పట్టించుకోకూడదు. సరే అక్క, పద కిందకి వెళ్దాం. కిందకా? వద్దు, ఇక్కడే బాగుంది. అర్థమైందిలే అక్క, కిందికి వెళ్తే అమ్మ అందరినీ పరిచయం చేసి హడావిడి చేస్తుందనే కదా. నేనున్నాను కదా, నిన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. పద. అది సరే, ముందు నువ్వు బర్త్డే డ్రెస్ వేసుకో. కేక్ కట్ చేసే ముందు వేసుకుంటానులే అక్క, ఇప్పుడు కాదు. అది కాదు మై. పద వెళ్దాం. అది నువ్వు రా అక్క. మళ్ళీ నా భ్రమేనా లేక నిజమా? అదిగో దానికోసమే వచ్చేస్తున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలితే ఇక్కడే పెళ్లి చేసుకుంటారు. ఏ టైలర్, ఇప్పుడు నన్ను చూసి ఎలాగో ఆ కుట్టు మిషనే అనుకుని మాట్లాడడానికి వస్తాడు. అప్పుడు ఫుల్ డోస్ ఇస్తాను. మళ్ళీ జన్మలో కుట్టు మిషన్ దగ్గరికి రాడు. ఇందాక నువ్వు లంగా ఓణి వేసుకున్నావు, ఇప్పుడు బుర్కా వేసుకొచ్చావు. బాగా ఆటలాడుతున్నావు కదా. నువ్వు కలో, నిజమో, భ్రమో, ప్రాంతం ఇప్పుడే తేల్చేస్తా. వదులు, ఏ వదులు, వదులు. నా చెయ్య పట్టుకుంటావా? ఎంత ధైర్యంరా నీకు? టైలర్? టైలర్ ఏంట్రా టైలర్? సిగ్గులేదురా నా వెంట పడ్డానికి? నాకు పెళ్లి కాబోతుందని చెప్తున్నాను కదా.
నన్ను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి బట్టల షాప్లో చూసావు కదా, మళ్ళీ ఎందుకురా నా వెంట పడుతున్నావు? టైలర్, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? నీళ్ళ అమ్మాయిల వెనక పిచ్చోళ్ళ తిరిగేవాడి గురించి ఇలాగే మాట్లాడతారు. ఏదో కాస్త మంచిగా మాట్లాడితే వెంట పడిపోవడమేనా? నీకే మాత్రమేనా కొంచెమైనా సిగ్గనేది ఉంటే మళ్ళీ నా వెంట పడద్దు. నేనేం నీ వెంట పడ్డం లేదు, నువ్వే నాకు కనిపిస్తున్నావు. కనిపిస్తే చేయి పట్టుకుంటావా? ఇంకోసారి నా వెంట పడి చేయి పట్టుకుంటే అక్కడే లాగి పెట్టి కొట్టి అందరి ముందు పరువు తీస్తా. నన్ను ఇన్ని మాటలు అంటావు కదా, మళ్ళీ నీ దగ్గరికి రాను. నువ్వు కనిపించినా నీతో మాట్లాడను. నాకు కావాల్సింది కూడా అదే కదా. నువ్వు దాన్ని కలవకూడదు, అది నిన్ను మినిస్టర్కి పరిచయం చేయకూడదు. డ్రెస్ డిజైన్ చేసావనే నిన్నందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా. అసలు ఈ డ్రెస్ వేసుకోవడానికి పనికి రాకుండా చేస్తాను. నిన్ను పొగిడిన వాళ్లే తిట్టేలా చేస్తాను. ఏమైంది నాన్న, ఏమైంది? అమ్మా, ఈ డ్రెస్ చూడు, ఈ బ్లౌజ్ చూడు ఎలా చిరిగిపోయిందో. ఇది చూడు మమ్మీ, ఇదే నా బర్త్డే డ్రెస్. ఇదేంటమ్మా ఇలా ఎలా చిరిగిపోయింది? ఎక్కడ పడితే అక్కడ ఇలా కట్ చేసిందేంటి?
ఇదంతా ఇలా కట్ చేసిందేంటమ్మా? బర్త్డే డ్రెస్ స్పెషల్ గా డిజైన్ చేయించాను అన్నారు. ఇదేనా సరస్వతి గారు? ఆ డిజైన్ బాగుంది కదా సరస్వతి గారు. ఎక్కడ కప్పుకోవాలో అక్కడ కోసేసి మిగతా చోట మాత్రం నిండుగా ఉంది. ధరణి, ధరణి, ఏమైంది మేడం? ఏంటిది? ఇలాగేనా డ్రెస్ డిజైన్ చేసేది? డ్రెస్కి ఏమైంది? చూడు ఏమైందో.